అందరూ అందరూ వేసి చూడండి, ఎత్తుకున్నాడు. ఎక్కడ ఉందో సాతాన్, ఎక్కడ ఉందో ఎత్తకండి. మీ మీదకి వచ్చి పడి తిరగండి. వినపడుతుందా మీ అందరికి? నిద్ర లేవాలి పిల్లలు, వస్తున్నా, మీ మధ్యలోకి వస్తున్నా. పిల్లలు ఎత్తుకో ఎత్తుకో. రాజుగా వస్తున్నా, నా సైన్యంతో వస్తున్నా, పిల్లల మధ్యలోకి వస్తున్నా, వెలుగులో నుండి వస్తున్నా. లేపండ్రా పక్కనున్న వాళ్ళని, నా దర్శనం అందరికీ కావాలి. పిల్లలు లేవాలి, లేవాలి. శిశువా, లేవాలి, వస్తున్నా. మీ మధ్యలో నుండి ఇబ్బందితో నన్ను పంపారు ఆ రోజు. ఈ రోజు సంపూర్ణ హృదయంతో వస్తున్నా. పిల్లలు లేవాలి. శిశువా దిగుకోండి. సంతోషపడ్డావుగా, తెచ్చా సంఘం మధ్యలోకి తీసుకొచ్చా. చాలా మంది ఉన్నారు గురువా. అంతా పక్కనున్న వాళ్ళని లేపరా పిల్లలు. మా దర్శనం మీకేనా? వాళ్ళకు కూడా చూపించండి. శిశువా, సమయం మనకు ఎక్కువగా లేదు, త్వరగా రమ్ము. నా గురువా. మన శిశువే అప్డేట్ వర్షన్. వానికి తెలియదంటూ ఏదే లేదు. ప్రపంచం నలుగురులా నేను ఇలా చిటికేస్తే అలా తిరిగి వస్తాడు. శిశువా, సంఘం పేరు అడిగితివిగా, చెప్తా. అది నాకు ఇంగ్లీషులో చెప్తావా? చెప్తా గురువా. క్రీస్తు, క్రీస్తు, సిలువ, సమాజము. గురువా
के गुरुआ క్రైస్ట్ క్రాస్ ఫెలోషిప్ ఈ షిప్పులో నుంచి మిమ్మల్ని దింపడానికే నా శిశువుతో వచ్చా. ఈ రోజు ఈ షిప్పులో నుంచి మిమ్మల్ని దింపి నా షిప్పులో ఎక్కించుకొని పోదా. శిశువా కానిమ్ము. కొంచెం దగ్గర వాళ్ళది కొంచెం దగ్గర. సరే అండి, సోఫా మీద టిఫిన్ బాక్సెస్ పెట్టండి, తీసుకెళ్ళండి. ఇంకా టైం కాకముందే మీరు జాబ్ నుంచి వచ్చేసారు, ఏమైంది అసలు? నేను డ్యూటీలో ఆఫీస్లో నేను కరెక్ట్గానే పని చేశాను. అది ఎలా మిస్టేక్ జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు. అవునా, అయితే ఏం చేశారండి? ఇప్పుడు మీ జాబ్ పోయిందా ఏంటి? జాబ్ పోయినట్టేగా. అది నేనే పోగొట్టా. చేస్తాడు వాడు, నేను అడిగినది ఏదైనా కాదనకుండా చేస్తాడు. ఎలా అంటే నా శిశువు అందులో ఏలు పెట్టాడు. ఒకసారి మనం దేవునికి ప్రార్థించి చూద్దామండి, దేవుడు మనకి తప్పకుండా మరలా ప్రార్థన అనే శబ్దం నా చెవిలో వినబడుతున్నది. శిశువ పో, వాళ్ళ ప్రార్థనను చెడగొట్టడానికి పో శిశువ, చెవులో ఊదుపో. అక్కడనే ఉన్నాను, అక్కడనే ఉన్నాడు, ఎటు పోకండి, అక్కడనే ఉన్నాడు. వాళ్ళ మౌత్ మీ కొడుకుది జాబ్ పోయింది మావయ్య, అందుకే ఇంత బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేసుకుంటున్నాం. ఏం బాధపడకు, అయ్యతో చెప్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం. ఉంటారు, ప్రతి కుటుంబంలో ఒక ముసలయ్య ఉంటారు. ధైర్యం చెప్పుతూ కుటుంబాన్ని ముందుకు నడుపుదాం అనుకుంటారు. నేను పెట్టే గోతిలో ముందు వాళ్ళే పడతారు. అందరం కలిసి కూడి ప్రార్థన చేద్దాం, అయ్యతో చెప్పి ప్రార్థన చేద్దాం. సరే మావయ్య. హలో అయ్యా, వందనాలయ్యా. వందనాలమ్మా. అయ్యా, నా భర్త ఉద్యోగం పోయిందయ్యా. తను ఏం తప్పు చేయకపోయినా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఉద్యోగం తీసేశారని బాధపడుతున్నాడయ్యా. ఒకసారి ప్రార్థించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుల దేవ, పోయిన ఉద్యోగం తిరిగి వారి యందు విశ్వాసంలో బలపడి నిన్ను హత్తుకొని ఉంటకు కుటుంబ పోషణ సహాయం చేయమనుష్ణ తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. దేవుడు అయ్యగారు ప్రార్థన చేశారు కదండి, ఒకసారి ఎదురు చూద్దామండి. దేవుడు మనకి తప్పకుండా కార్యం చేస్తాడు. శిశువా, విన్నావా? ప్రార్థన మన ప్రతి పనికి అడ్డొస్తుంది. విన్నా శిశువా, మన వ్యూహం ఇంకొంచెం పెంచాలి శిశువా. అరే ఏమైంది? ఏమైందమ్మా, పడిపోయావు అలాగా? హార్ట్ పెయిన్ వస్తుందమ్మా. శిశువా, అది నీ దెబ్బేనా? గుండె దెబ్బ. చేస్తున్నావు, కరెక్ట్ గా చేస్తున్నావు. హార్ట్ పెయినా? అయ్యో, ఒకసారి అయ్యగారితో ప్రార్థన చేద్దామమ్మా. అయ్యా, వందనాలయ్యా. ఈసారి పప్పు నెలకు పిల్లలు. నా కూతురు గుండె నొప్పితో బాధపడుతుంది అయ్యా, ఒకసారి ప్రార్థించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుల అయ్యగారు ప్రార్థన చేశారు వెనకొస్తుంది, బాధపడకు, నీ గుండె నొప్పి పోద్ది. ఓకే, మనకు ప్రేరాలు మించినది మెడిసిన్ లేదు కదా, ఇప్పుడే తీసుకొస్తానమ్మా.
కంపెనీ నుంచి మళ్ళీ కాల్ వస్తుందండి, ఒకసారి ఎత్తి మాట్లాడండి ఏంటో. ఈ టైంకి ఏంటి ఫోను? హలో, గుడ్ మార్నింగ్ మేడం. రేపు వస్తాను మేడం. రేపు వచ్చి మార్నింగే జాయిన్ అవుతాను మేడం. ఏమైందండి, ఏంటంట? నా కంపెనీ నుంచి కాల్ వచ్చింది, మళ్ళీ జాయిన్ అవ్వమంటున్నారు. తప్పు తెలుసుకున్నారు. శాలరీ నెలకి పెంచుతామన్నారు. ప్రమోషన్స్ కూడా ఇస్తామని చెప్పారు. అవునా అండి, దేవుడు మనకి తీసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగా ఇచ్చాడండి. అందుని బట్టి దేవునిగా వందనాలు. శిశువా లొంగట్లేదుగా శిశువా. అవును, నేను చెప్పాను కదా, దైవజనుల ప్రార్థన కన్నీటి ప్రార్థన చూస్తాడనేసి. ప్రేర్ చేయించుకుందాం. శిశువా వాళ్ళు ప్రార్థన ఏలుచున్నారు, అడ్డుకో. నీ వలన అడ్డుగా వేసి వాళ్ళని అడ్డుకో శిశువా. నీవు నా శిశువుని చూపించుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నా, నిరూపించుకో. అయ్యా, మీరు చేసిన ప్రార్థన వల్ల నా భర్తకి మళ్ళీ ఉద్యోగం వచ్చిందయ్యా. మీకు వందనాలయ్యా. అప్పుడు ఎప్పుడు వద్దురా ఈ యొక్క వీరితో తాకు ఇంటనా ఈయన ఇయాలే అయిపోయినట్టు పూలి కదా ఆయన. ఇప్పుడేమో తలకాయ పట్టింది. హలో హలో, ఏడున్నారా? చెప్పరా మచ్చా. మామ ఫుల్ హ్యాంగ్ ఓవర్లు ఉన్నా, జల్దీ 3 వీలు పట్టుకుని మన ఢిల్లీకి వచ్చి. ఓకేనా? ఓకే మచ్చా. నువ్వేం చేస్తలేదు, 5 మినిట్స్ ఇక్కడ ఉండాలి మామ. పైసలు ఎవరా మచ్చా? మామ నాకు ఆ ముచ్చడు చెప్పకు, నువ్వేం సరే చేస్తలేదు, మచ్చా. నువ్వు అర్జెంట్ కదా ఈయనే కూర్చొని ఉంటా. ఓకేనా? సరే మచ్చా. సూర్యాన్ని ఫోన్ చేస్తా. శిశువు నిన్న చేసిన పార్టీలో బాగా సంతోషించినాడు. ఆ సుఖభోగాలు మరలా మరలా ఎవరికి పడితే వారికి రావు శిశువా. అరే సూరి, ఎక్కడ్రా? ఉన్నారా? ఇంట్లోనే ఉన్నా. అర్జెంట్ గా మందు బాటిల్ పట్టుకొని పైసలు కావాలరా. బండి ఉంది, కుదబెట్టాలా? వద్దురా, బండి ఉంటే మనం తిరగడానికి బండికి వస్తారా? బండి వద్దు శిశువా. సరేరా, చేనుంది, తాగబెట్టి తీసుకొని వస్తా. పట్టుకొని దారా, ప్రభు గారు అసలుకే వెయిటింగ్ రా. కొంచెం సర్వర్ డౌన్ ఉంది, ఒక 10 గంటల వరకు ఆగి వస్తా. దారా దారా, లేట్ వద్దురా రే. సరేరా, వస్తా. నువ్వు చింతించగా వెళ్ళి వాని దగ్గర కూర్చో. వాడు రావాల్సిన సమయానికి నేను రప్పిస్తా శిశువా. మామ మందేదిరా? సూర్య అని చెప్పిండ్రా, తెస్తుండు. ఆడెప్పుడు వస్తాడురా? నేను ఏం చెప్పిన 5 నిమిషాలు రావాలని చెప్పినాగా మామ. అరే సూర్య, ఎక్కడ్రా? అరే వచ్చిండ్రా. ఇదిగో మామ, వచ్చింది మామ. మన పిల్లలే, తెచ్చిండ్రా కాటన్ బాక్స్. యవనస్తుల పిల్లలు, యవన పిల్లలు మన పిల్లలే. ఇన్నోళ్ళు కూడా రావాలి. ఎక్కాలా? పోయిరా మామ, పోయిరా పోయిరా. కింద పోవద్దు శిశువా, నీకు నేర్పించింది మర్చితివా శిశువా. గురువా, అరే సీరియస్లేరా? అమ్మాయి అమ్మాయి కన్నపోని, ఇవాళ సండే కదా, మచ్చ సిగరెట్ తాగండి మరి. ఇవాళ ఆదివారము. బాబు ఎటు వెళ్ళాడు? ఈరోజు పరిశుద్ధ దినం కనుక చర్చికి వెళ్ళారండి. చర్చికి వెళ్ళాడా? ఏమో శిశువా. నాకు అనుమానం వస్తా ఉంది. శిశువా, చాలా రోజుల కాంచి అడుగుతుంటివి కదా, చర్చి పోయే కుటుంబంలో చేరుదాం, వాళ్ళతో చిందు విందు అన్ని అడిగావుగా శిశువా.
ఈ రోజు ఆ కుటుంబాన్ని నీకు పరిచయం చేయిస్తా. వాళ్ళతో మన చిందు విందు ఆట పాట చేద్దాం శిశువా. అబ్బా, ఏం మందు పట్టుకొచ్చినావు మామ. బాబా బాబా ఏమున్నదిరా. ఏముందిరా తాగితే సుఖం. మరి నాకు చాలా భయం వేస్తా ఉంది. మన ఆత్మీయ తండ్రి గారు మన కోసము రాత్రి మొగలు ప్రార్థన చేసి మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు దైవజనులు చాలా ప్రయాసపడి ప్రార్థన చేసి మన కుటుంబాన్ని నిలబెట్టారు కదా. ఏంటి బాబు మందిరానికి వెళ్ళాడన్నావు, మందిరంలో కనపడలేదు ఏంటి? నాకేదో భయంగా ఉంది. బాబు సంగతి ఏమైందో అర్థం కావట్లేదు. నువ్వేమో చెప్తూ ఉన్నావు. మామ, నాకు అభిషేకం అయితే చాలా బాధ అనిపిస్తుంది మామ. అరే లైఫ్లో మనకి ఎంజాయ్మెంట్ లేదు మామ. మనకు చుక్కు ఉన్నది, ముక్కు ఉన్నది, సిగరెట్లు ఉన్నది, కప్పు ఉన్నది, క్లబ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వానికి ఏమున్నాయి మామ? ఎప్పుడు శిశువా. చర్చి చర్చి అంటాడు. నీవు ఆ శిశువు గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ మందలో ఆ శిశువు చేరబోతున్నాడు. అది నా శిశువు యోహంతో మీ మధ్యలోకి నడిపిస్తా. వాణ్ణి మీ మధ్యలో కూర్చోబెట్టి మందు చిందు ఆట పాట అన్ని నేర్పిస్తా. శిశువా, బయలుదేరుచున్నావు గాని నీ చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. దానితో బహు జాగ్రత్తగా మేము ఉండాలి. శిశువా, ఎన్నిచున్నావా? ఆ ఖడ్గం మనకు చాలా ప్రమాదం. అభిషేక్ 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 ఏ మామా, దారా లేదా మామా? ఏ హాయ్ అన్న. అరే రారా, నువ్వు కూడా ఒక సుక్కు వేసుకుందో. ఏ లేదన్నా, చర్చికి వెళ్ళాలన్నా. ఏందిరా ఆ బుక్ ఏంది? నువ్వు ఏంది? నీ అవతారం ఏందిరా? చర్చికి వెళ్తున్నానన్నా. చర్చిగా హాయిగా ఉన్నది, దూరంగా ఉండాలి ఈయనకి. మీ నాన్న అదే పాట, నువ్వు అదే పాట రా. లైఫ్ లో ఎంజాయ్మెంట్ వద్దారా? ముందు కూర్చుందా? పక్కగా పెట్టమను శిశువా. ఆయుధం పక్కగా పెట్టమను. బుక్ ఏందిరా? బుక్కుని పక్కగా పెట్టమను. ఎందుకురా బుక్ నీకు? కూర్చో. వచ్చాడు. థమ్స్అప్లు కలిగిపోయామా మామ? తాగు మామ, తాగు 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 మామ, తాగు 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 గురువా, తాగు. ఒక్కడు వచ్చాడు. కలిసిపోయాడు. యోహం, ఒక్క బాబు కొంచెం. వ్యూహాలలో ఇదొక యోహం శిశువా. ఇంత బాగుంది అన్న. ఇదో ఏయ్ పట్టురా మట్టి. సూపర్ అన్న. అరే ఇంకో ఆగురా, ఆగురా. ఆవకాయ పచ్చడికి పిల్లలు కావాలనుకుంటే సిద్ధంగా ఉన్నది. మీ కొరకు రావచ్చు, తాగొచ్చు, తినొచ్చు. సూపర్ ఉందన్న. అసలు లైఫ్ లాంగ్ ఇదంతా మిస్ అయిపోయినాగా అన్న నేను. మరి స్వర్గం. ఎంజాయ్మెంట్ చూడరా. చుక్క ముక్క మనకి లేని అలవాటు ఏమున్నదిరా? ఇప్పటి నుంచి ఆ చింత నీకు అవసరం లేదు శిశువా. పోయి తొందర అద్దే అద్దే మామా, నువ్వు సూపర్. యవన బలగం ఉన్నన్ని రోజులు నన్ను ఎవరు ఏమి చేయలేరు. తాగరా, తాగినంత తాగు. అరే నువ్వు దావు తాగుతాడు. పిల్లలు, అభిషేక్, నీకేమైనా మేము ఉంటాం మామ. ఎంత దూరమైనా వస్తాం రా. నువ్వేం చికాకులోనే వస్తాం రా. నిన్ను మాత్రం ఒంటరిగా ఎప్పుడో లేవు మామ. ఓకేనా? లైఫ్ లాంగ్ నీకు తోడుంటాం రా మేము. ఓకేనా? కానీ రసపట్టు చూడలేదు. అదే సిగరెట్. ఆ రసపట్టును వాని ముందు పెట్టు శిశువా. కొంచెం నాపేనా
ఏమైందిరా అట్లా పడిపోయాను? భయపడకండి శిష్యులారా, నేను లేపుతా వాడిని. అభిషేక్ గురువా ఇంటికి తీసుకుపోదాంరా, ఇంటికి తీసుకుపోదాంరా. ఏయ్, ఏం మాట్లాడుతుంది రేయ్? వీళ్ళ నాన్న చూసినట్టు మనల్ని చంపుతాడు. అర్థమైందా? మన దగ్గర డబ్బులు మీరే లేవా? వాడిని ఇక్కడనే వదిలేసి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండి పిల్లలు. ఏం లేవురా. డబ్బులు లేవు కదా? అరే మామ, నా దగ్గర ఇంకో 500 3,000 తీసుకుంటా. ఇంటికి వచ్చి ఏ 3 పీలు గారు ఇంకొక ఆడని తీసుకోదేమో. వదిలేమా మరే దా, వాళ్ళు చూసుకుంటాం. వదిలిపెట్టండి వాడితో, మీ ఎక్కడ తీరిన శిష్యులారా. పోండి పోండి, ఇంకొకరిని తయారు చేయటకు మీ మ్యాచ్ ని సిద్ధం చేసుకోపోండి. శిశువా, మనం ఉండటం ఇక్కడ అవసరమా? వీరితో పని తీరినది. కాసేపు కాలక్షేపం మన పిల్లల దగ్గరికి వెళ్ళొద్దాం. అభిషేక్ 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 నానా అభిషేక్ పిల్లలు ఎక్కడ అయ్యా ప్రార్థన చేస్తాను నానా. సండే అని వెళ్ళిపోయావు, ఎక్కడున్నావు? హలో, మా అభిషేక్ కనపడ్డాడండి. అయ్యో, హలో అంకుల్, మా అభిషేక్ కనపడ్డాడండి. లేచారా? అయ్యో. వస్తున్నా. దైవజనులకు ఫోన్ కొట్టి చేస్తాం. కొట్టి అలిసిపోయావా శిశువా? నువ్వు కొట్టవలసినది ఇక్కడ కాదు, నా యోహం ఇంకో యోహం ఉంది. దాంట్లో అయ్యా. బహుగా కొట్టేది పని ఉంది నీతో. అయ్యా. తీసుకెళ్తా. అయ్యా అభిషేక్ అయ్యా అభిషేక్ అభిషేక్ కనబడతలేడయ్యా. ఉదయం ప్రార్థనకి వెళ్ళేంత వరకు రాలేదయ్యా. ఎంత ఇనసొంపుగా కొట్టుచున్నావు శిశువా. అయ్యా నీ వినసొంపు వింటుంటే అభిషేక్ గురించి ప్రార్థన చేయండి అయ్యా. తీయాలనుకుంటున్నాను. మా బాబుకి ఏం కావద్దయ్యా, మీరు ప్రార్థన చేశారయ్యా. ఎన్నో సమస్యలు తన జీవితంలో పుట్టిన నుండి ఇంతవరకు మీ దేవునికి సేవకులు ఏమాత్రం చెప్తున్న పరిస్థితిలో ఉన్నాడయ్యా. ఇలా మందిరానికని వెళ్ళి రాలేదయ్యా. దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, ఫోన్లో ప్రార్థన చేయండి అయ్యా. చేసే నాకు దిక్కని నేను మొరపెడుతున్నానయ్యా. స్నేహితులు లేక దంటబట్టి వాళ్ళతో తిరుగుతున్నానట్టుని నాకు అనుమానం వస్తుందా ఉందయ్యా. వాళ్ళ స్నేహితులు మంచి వాళ్ళు కాదు. చెప్పానయ్యా, వినట్లేదయ్యా. ప్రార్థన చేయండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, ఎస్సయ్యా మీ తండ్రి. పరిశుద్ధ బాధలు కొందరు తెలుసు. ఎస్సయ్యా మీరు చూస్తున్నారు కనుక అయ్యా. లోకం అనే దుష్టుడిగా కలిగిన ఎస్సయ్యా ఎస్సయ్యా నీ నామను బట్టి తన కుమారుడికి ఎస్సయ్యా ఎక్కడున్నా తనకు అప్పగించమని ఎస్సయ్యా. కృష్ణ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయ్యా ప్రార్థనలు పెట్టండి అయ్యా, మా బాబు దొరకాలి. యేసయ్యా పరిశుద్ధాత్ముడా, నా కుమారుడు నువ్వే బ్రతికించిన ఆయన. నా కుమారుడు క్షేమంగా ఇంటికి రావాలి ప్రభు. మీ దాని కనికరించవా ప్రభు. తను ఏ చిక్కుల్లో పడిపోయాడో, ఏ స్నేహితుల యొక్క మాట విన్నాడో, ఏ లోకలౌకిక యొక్క నాయన లే నాన్న. ఏంటి నాన్న, ఎందుకు వెళ్ళావు, ఎడిపోయినావు? ఏంది వాసన, ఏంది వాసన, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోయావు నాన్న? స్నేహితులు నమ్మొద్దు నాన్న. స్నేహితులు లోక స్నేహము దేవునితో వైరమని తెలుసుగా నాన్న. దేవుని ప్రేమను మరిచిన నేను కాదు నాన్న, మన కొరకు దైవజనులు ప్రార్థన చేస్తూ ఎంతో కన్నీరుతో ప్రార్థన చేస్తున్నారు కదా.
ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆ నీతిమంతుల ప్రార్థన మన కొరకు ఆ నీతిమంతులైన సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎందుకు నాన్న ఇలా అయిపోయావు? నా బాబు మీద నాయన నా కుమారుని ఆమె నా కొడుకు మీద దేవుని ప్రేమను కోల్పోయి పాపమనే బానిసలోగా, దేవుని ప్రేమను కోల్పోయి పాపానికే బానిసలోగా, పాపముతోనే జీవిస్తూ పాపములోనే నిలిచి ఇదేనా దయగలిగి కరుణించి చేసేటువంటి లోకరక్షకు యేసునాథుడు, లోకరక్షకు యేసునాథుడు లోకమునితో ప్రేమించాడు, ప్రేమించాడు. ఈ క్రీస్తు శిలువ సహవాసానికి ఒక దండం, అయ్యగారికి ఒక దండం, ఈ సంఘానికి దండం. నేను వెళ్ళిపోతున్నాను. శిశువా, ఓ శిశువా, నా దగ్గర ఇంకా గొప్ప గొప్ప మ్యాజిక్లు ఉన్నాయి శిశువా, వదిలిపెట్టిపోతే ఎలారా? నీతో పాటు నేను వస్తా, ఈ సంఘాన్ని వదిలేసి వస్తున్నా శిశువా. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. అపవాదికి అవమానము, అపవాదికి అవమానము. రండి త్వరగా. జయముందిన జయ